ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పోరాడి తీసుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం, 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం, రెండోది లేకుండా. అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు. ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారటం, ఏదో చూపించేదటం లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది, డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైము 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయ్యింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది, డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకుపోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న. ఇంత అదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి ఇవ్వాలి నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను వచ్చి పెట్టాను. ఎవరు నాన్న? ఆయన మృతి చెంది 3 నెలలు దాటుతున్నట్టుంది సుమారు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ? నాకు మీరు అనలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. గోపీనాథ్ సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా. సడన్గా పోయాడు గోపీనాథ్, సడన్గా పోయాడు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా? వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని తీయటానికి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడే అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్తనే కాదే. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటి అని అడిగితే ఆవిడేమో ఏమీ లేదు, అంతా ఇదేనో అదే చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? వాళ్ళు చేస్తే ఏమండి? టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్
అడిగారా? అది నిజమేనా? అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అలాంటప్పుడు రాజకీయం కామన్ కదమ్మా, ఈ అంశాలపైన రాజకీయం జరుగుతుంది అమ్మా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు రాజకీయాలకు సంబంధం లేదు అనడానికి అవకాశం లేదు కదా? లేదు, రాజకీయాలకు సంబంధం ఎవరికి నాకు లేదా? ఈ అంశం ఇప్పుడు గోపీనాథ్ మూర్తి ఈ అంశాలు రోడ్డుపైకి రావడానికి రాజకీయం చేస్తున్నారని అన్నారు ఇందాక మీరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అన్నారు. ఆ వజ్రనాథ్ టికెట్ అడిగినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయం అయిపోతుంది కదా? వజ్రనాథ్కి నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా? ఎవరిదాళ్ళు ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు, నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్నా నాకు సంబంధం ఉందా? వాళ్ళు పెద్దాళ్ళు, నేను ఎంత అండి? నా వయసు అంతా నేనెంత? నేను ఎందుకంటే వాళ్ళ ఇది రాజకీయం కాదని ఎందుకు చెప్పానంటే మేము వచ్చింది దీనికోసమే. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇంత రాజకీయం చేశాడు గోపీనాథ్, ఏమైనా నేను వచ్చానా? నాకేం తెలుసు వాడు ఏం చేసుకుంటున్నాడు. అట్టాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసమ్మా. వజ్రనాథ్ కూడా తక్కువవాడు కాదు, గోపీనాథ్ వయసాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఏమీ పెద్ద ఏమీ లేదు. ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానం ఉంది. మరణం లేదు. అంటే ఒక అత్తగా ఇద్దరు కోడళ్లకు మద్దతు పలుకుతున్నారా మీరు? ఒక కోడలకు వైపు మద్దతు పలుకుతున్నారా? అమ్మా, ఒక అత్త స్థానంలో ఉండి ఒక 20 ఏళ్ళు కాపురం చేశారా ఎంతో గోపీనాథ్ గారు మొదట సునీత గారితో. ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఒక తల్లిగా మీరు? అత్తగా ఎక్కడుంది? అక్కడ అత్త స్థానం లేదు. లేదంటారా? లేదు, అత్త స్థానం ఎక్కడుంది? గోపీనాథ్ ఇంట్లో నేను ఉన్నానా? నాకు కొంచెం వినిపిస్తుంది. నాకు కొంచెం అర్థం కాల. గోపీనాథ్ గారికి 3 పిల్లలు పెట్టారు. అవమానిస్తున్నారా? నేనేం అవమానించాను? నేను అత్తను కాదు కదా. అత్త అంటే అత్త స్థానం వేరు. పెండ్లు అంటే వాళ్ళెవరో మనకి తెలియాలి, మనం ఎవరో వాళ్ళకి తెలియాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, వ్యవహారం ఏంటి తెలియాలి. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే. ఇప్పుడు ఆ అమ్మాయికి వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలియదే. వాళ్ళ వెనకాల వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ వ్యవహారం ఎవరో నాకు తెలియదు. వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క చెల్లెళ్ళు. కుటుంబం అంటే ఇటు 2 ఉండాలి. నా కుటుంబం, నాకు ఇంకొక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు 4 మరుదులు ఉన్నారు. ఇది కుటుంబం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అత్త స్థానం అంటున్నారు, అక్కడ స్థానం లేదు నాకు. స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది, నేనేదో సరి చేసేయగలిగేదాన్ని. స్థానం లేదు. అమ్మా, ఎవరి దగ్గర ఎట్లా తగులుతుంది? ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది? కాదమ్మా, ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది, అది నాకు ఎక్కడ తగులుతుంది? నాకు అంటే స్థానం నేను దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ స్థానం ఉంది. కాదు, ఇప్పుడు కాదు వైద్యనాథ్ గారు అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకే కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు, ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు, వైద్యనాథ్కి ఎంటర్. వాళ్ళు 60 సంవత్సరాలు నిండినాళ్ళు, వాళ్ళల్లో నేనేమి ఎంటర్ అవుతున్నానా?